పోయారా? డబ్బులు ఇచ్చారండి. ఇచ్చారా? ఇచ్చారండి. మరి మీరే తీసుకున్నారుగా. ఏంటమ్మా ఏం కావాలి? డాక్టర్ గారు ఉన్నారా? ఉన్నారు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? తలనొప్పి వస్తుంది. తలనొప్పి తలనొప్పి వస్తుందా? సరే ఒక నిమిషం అలా కూర్చో. డాక్టర్ గారండి, వీడికి అంతమా ఈ చెవుడు ఎలాగో డాక్టర్ అయ్యాడో ఏంటో. ఏంటో మన గురించి ఏదో గొప్పలు చెప్తున్నా. కొత్త పేషెంట్ వచ్చింది. కొత్త పేషెంట్ వచ్చిందా? కొత్త పేషెంట్ అర్జెంటుగా తీసుకురా. చెప్పమ్మా. డాక్టర్ గారు తలనొప్పి వస్తుందండి. నల్లెప్పులా? తలనొప్పి నీకు? తలనొప్పి చెప్పండి. కంపౌండర్ ఏదో అంటుంది చూడు. ఇది పెట్టుకుంటే వినపడతారా బాబా నీకు? ఏంటి డాక్టర్ గారు? ఏంటండి ఏదో అంటున్నారు చూడు. ఏమంటలే డాక్టర్ గారు వినపడదా ఏంటి? మెల్లెప్పులేనమ్మా నీకు? తలనొప్పి అండి. మెల్లెప్పులా? తలనొప్పి. ఎందుకు వినపడదమ్మా? వినపడద్ది, బాగా వినపడద్ది. నీకు మెల్లెప్పులేగా? తలనొప్పి అండి. ఒక్కసారి ఆగు, చెక్ చేద్దారు. మెల్లెప్పులేగా నీకు? తలనొప్పు. అదేరా మెల్లెప్పులే అన్నాను నేను. తలనొప్పారా? మెల్లెప్పులేగా? నువ్వు కంగారు పడుకుని నేను చూస్తాను మెల్లెప్పులకి. చూస్తున్నారండి. చెప్పరా మన గురించి? చెప్తున్నానండి. తలనొప్పి అండి. మెల్లెప్పులే కదమ్మా, నువ్వు కంగారు పడుకో, చూస్తున్నాను. బీపీ పర్లేదమ్మా. సర్లే ఈవిడితో తమ్మేయించుకుని మందులు రాసి పంపించేద్దరే. తలనొప్పి అంటే తమ్మేయించుకుంటున్నారండి. రాబోయే రోజుల్లో అలాగే చూస్తారు. అమ్మా నేను లండన్ నుంచి వచ్చాను. లండన్లోని ఎఫ్ఆర్ఎస్సి లండన్ చదివాను. ఇది పెట్టుకోండి, ఆవిడనే మాట మీకు అర్థమవుతుంది. మెల్లెప్పులే కదమ్మా రాత, నువ్వు కంగారు పడుకో. తమ్మయ్యమ్మ నువ్వు తమ్మే. తలనొప్పి అంటే తమ్మేయించుకుంటున్నారండి డాక్టర్ గారు. రాబోయే రోజుల్లో అలాగే చూస్తారమ్మా. ఈడేం డాక్టర్ ఏంటో మరి. అమ్మా నీకేంటి మెల్లెప్పులే కదా, నేను చూసేది నేను చూస్తాను కదా, కంగారు పడుకో. తొందరగా తగ్గేలాగా చూడండి. నేను తగ్గిద్ది, నువ్వు చూపించుకో. ఏదో అంటున్నాను మన గురించి. ఏమనలేదండి మీ గురించి. పొగుడుతున్నావా? పొగుడుతున్నాను. సరే కూర్చోండి రా. సరేరా, వీడు బీపీ వచ్చేప్పటికి 500 ఉందిరా. ఈవిడికి మెల్లెప్పులే కదా. మొన్న ఆ రామకృష్ణ మెడికల్ జనరల్ స్టోర్ తెచ్చావు కదా మెడికల్, అయ్యా మిగిలిన టాబ్లెట్లు ఏం మిగలేదు, అసలు ఏమీ లేవు. ఇవ్వనన్నారు అక్కడ. ఏరా డబ్బులు ఇవ్వలేదు మీరు అక్కడ. డబ్బులు ఇవ్వలేదా? మీరు ఇవ్వలే, జేబులో పెట్టేసుకుని వెళ్ళిపోయారు. సరే అయితే అక్కడ మోసే జనరల్ స్టోర్ ఉంటుంది దాని పక్కనే, అక్కడికి వెళ్ళి తీసుకురా, మందులు వేస్తాను వీడికి. అలాగేనండి. బీపీ ఎంత ఉందమ్మా? ఏంటమ్మా బీపీ ఎంత ఉంది? బీపీ 500. షుగర్ 0. సర్లే వీడికి మందులు వేస్తాను. సరేరా మోసే జనరల్ స్టోర్కి వెళ్ళి ఆడి కనిపించక మళ్ళీ రామకృష్ణకి మా షాప్ దగ్గర రాలేదంటాడు. సరే సరే మోసే జనరల్ స్టోర్కి వెళ్ళు. నాకు జీతం ఎప్పుడు ఇస్తారండి? ఏంట్రా ఇది వినపడదు. సన్మానం చేస్తావా? జీతం సన్మానం ఎప్పుడు చేస్తావురా? చేస్తారు, బాగా చేస్తారు, కంగారు పడకండి. సరేరా టాబ్లెట్లు రాస్తాను, తీసుకెళ్ళి తీసుకురా. వెళ్ళి టాబ్లెట్లు తీసుకురా. ఆ మోసే జనరల్ స్టోర్కి వెళ్ళరు, రామకృష్ణ దగ్గరికి వెళ్ళకో. అలాగేనండి. అలాగే
ఆ టాబ్లెట్లు ఎలా వాడాలో అడుగు చెప్పు కొంచెం. అలాగేనండి. పొద్దున్న 50, సాయంత్రం 40, మధ్యాహ్నం తెల్లారు ఉంటే మామూలుగా వచ్చి ఇక్కడికి, లేకపోతే లేదు. ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటే బతుకుతారా నేను? అమ్మ ఉంటే రేపు పొద్దున్న రా, లేకపోతే లేదు. ఏంట్రా మన గురించి ఏదో గొప్పలు చెప్తున్నా? మీ గురించి ఎప్పుడు గొప్పలే చెప్తానండి. సన్మానం చేస్తా అంటారా? బాగా చేస్తారు. ఇది పెట్టుకోరా బాబా, నేను పెట్టలేక చెప్తున్నాను. జీతం జీతం అయ్యారు జీతం ఇవ్వండి. సన్మానమేగా జీతం ఇది వినపడదు, అస్సలు వినపడదు. ఈడేమో డాక్టరో ఏంటో. పొద్దున్న 40, సాయంత్రం 50. అలాగేనమ్మా. వేసుకో అమ్మ, ఉంటే రేపు పొద్దున్న లేకపోతే లేదు. ఫీజు ఫీజు అమ్మా ఫీజు, అమ్మా ఫీజు. డాక్టర్ గారండి ఫీజు ఇచ్చారు, మరి తీసుకోమంటారు నన్ను. అసలే రామకృష్ణ మెడికల్ జనరల్ డబ్బులు